ముందు చక్కగా దేవుడి మాటలు వినడానికి మనసు కలిగిన వారిగా మార్చబడదాం. ప్రతి మనిషి జీవితంలో కూడా కష్టాలు రాకూడదని కోరుకుంటారు, కానీ ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి జీవితంలో కూడా కొన్ని కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు. మనిషి కష్టాలు రాకుండా కోరుకున్నా ఎందుకు మనిషి జీవితంలో కష్టాలు వస్తున్నాయి అనేది మనకు అర్థమైతే ఆ కష్టాలు రాకుండానే మన జీవితాలు చాలా గొప్పగా మార్చబడతాయి. మనిషి అనుకుంటాడు ఏ కష్టం కూడా జీవితం రాకూడదు అనుకుంటాడు, కానీ వారి జీవితాలు గమనిస్తూ ఉంటే కష్టాలతోనే వారి జీవితాలు ముందుకెళ్తూ ఉంటాయి. దేవుడి స్తోత్రం. అసలు మన జీవితాల్లో కష్టాలు రాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలనేది ఒకసారి బైబిల్ గ్రంథంలో ధ్యానం చేసుకుందాం. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. బేస్ పెంచినానా? ఇర్మియా గ్రంథము 22:21. నీ క్షేమకాలములో నీతో మాట్లాడితిని గాని నేను వినని వంటివి నీవు విననంటివి. నా మాట వినకపోవుటే నీ బాల్యము నుండి నీకు వాడుక. చాలు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని మనం గమనిస్తూ ఉంటే దైవజనమా, మనుషుల జీవితాలు క్షేమంగా ఉండగానే దేవుడు మాట్లాడుతూ ఉంటారు. ఏ రీతిగా నీవు ఉంటే జీవితకాలం అంతా కష్టాలు లేకుండా ఉంటావో, ఏ రీతిగా నడుచుకుంటే జీవితకాలం అంతా మేలుతో ఉంటావని మనిషి జీవితంలో కష్టాలు రాకమునిపే, బాధలు రాకమునిపే ఎవరు మాట్లాడతారంట? దేవుడు మాట్లాడతాడు. దేవుడు స్తోత్రం. నువ్వు క్షేమంగా ఉన్నప్పుడు నీతో మాట్లాడాను, ఆ రోజు నా మాట లెక్క చేయలేదు కనుక, నా మాట పెడచవును పెట్టావు కనుక ఈరోజు నీ జీవితాల్లో కష్టాల వంటి పరిస్థితుల్లో ఉన్నావు అనేది దేవుడి ఉద్దేశం. చాలామంది జీవితాలు క్షేమంగా ఉన్నప్పుడు దేవుడు మాట లెక్క చేయరు, ఆరోగ్యంతో ఉన్నప్పుడు దేవుడు మాట లెక్క చేయరు, 4 రూపాయలు ఉన్నప్పుడు దేవుడి మాట వినే మనసే రాదు. అందుకే వారి జీవితాలు క్షేమంగా ఉన్నప్పుడు దేవుడు మాట విని ఉంటే, ఆరోగ్యంతో ఉన్నప్పుడు దేవుడు మాట విని ఉంటే, 4 రూపాయలు మన జీవితంలో ఉన్నప్పుడు దేవుడి మాటకి లోబడే వ్యక్తులుగా ఉంటే అసలు మనిషి జీవితంలో కష్టాలనే పరిస్థితి ఏ ఒక్కరికి కూడా రాదు. ఏ ఒక్కరి జీవితంలో కూడా ఇబ్బందులు రావు. ఏ ఒక్కరి జీవితాల్లో కూడా వ్యాధుల వంటి పరిస్థితుల్లో ఉండలేదు. కానీ ఈనాడు చాలామంది జీవితాలు ఎందుకు కష్టాల్లో ఉంటున్నారు, ఎందుకు బాధల్లో ఉంటున్నారంటే, నువ్వు క్షేమంగా ఉన్నప్పుడు దేవుడు చెప్పినా మనం ఏం చేయలేదంట? వినలేదు కనుక. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. నీ క్షేమకాలములో నీతో నేను మాట్లాడితేనే కానీ నువ్వేమన్నావంట? నేను విననంటివి. దేవుడు స్తోత్రం. లోకంలో చాలామంది జీవితాలు దేవుడు చెప్పిన మాట అలాకూలంగా ఉండి పెడచవును పెట్టేవారు. ఆనాడు వారి కుటుంబం క్షేమంగా ఉంది కదా, నా కుటుంబం మేలుకరంగా ఉంది కదా, 4 రూపాయలు నాకున్నాయి కదా, నేను దేవుడు మాట వినేది ఏంటనుకొని చాలామంది పరిగెత్తి కొంతకాలం తర్వాత కష్టాల వంటి పరిస్థితుల్లో, బాధల వంటి పరిస్థితుల్లో, కన్నీరు వంటి పరిస్థితుల్లో ఏడుస్తున్న వారు ప్రపంచంలో కొన్ని వేల మంది ఉన్నారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు మనిషి జీవితంలో కష్టం వస్తుంది అని ఆలోచన చేస్తే దేవుడు మాట వినకపోవడం వల్లే మన జీవిత కష్టాలు వస్తున్నాయి. ఎందుకు మనిషి జీవితంలో బాధలు వస్తున్నాయి అని ఆలోచిస్తే మనం సుఖముగా ఉన్నప్పుడే దేవుడు మన కరెక్ట్గా వినాలి. మన ఆనందం వంటి వాతావరణంలో ఉన్నప్పుడు, మంచిగా మన దినములు గడుస్తూ ఉన్నప్పుడు, క్షేమకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనిషి దేవుడు మాట విని లోపడేవాడిగా ఉంటే, నడిచేవాడిగా ఉంటే 100 ఏళ్ల పాటు నీ జీవితంలో కష్టాలకు ఛాన్స్ లేదు, బాధలకు ఛాన్స్ లేదు, రోగాలకు ఛాన్స్ లేదు, అప్పులకు ఛాన్స్ లేదు, కానీ 100 ఏళ్ల పాటు సంతోషమైన జీవితానికి ప్రభు అవకాశం. దేవుడి స్తోత్రం. అందుకే రాత్రికాలం మందు దేవుడు పలుకుతున్న మాట, మీ జీవితాలు క్షేమంగా ఉన్నప్పుడు నీతో మాట్లాడాను, మీ కుటుంబాలు బాగున్నప్పుడు మీతో మాట్లాడాను, క్షేమకాలంలో మీతో మాట్లాడుతూ ఉంటే నా మాట పెడచవును పెట్టేవారుగా, నా మాట యాలగోళం తీసుకున్న వారిగా మీ జీవితాలు ఉన్నాయి కనుక నేటి దినాల్లో మనుషుల జీవితాలు కష్టాల వంటి పరిస్థితుల్లో, బాధల వంటి పరిస్థితుల్లో,
కన్నీరు వంటి పరిస్థితుల్లో ఉండడానికి మనిషి జీవితం మారిపోతుంది. దేవుడి స్తోత్రం. నా ప్రియమైన దైవజనమా, క్షేమంగా ఉన్నప్పుడు దేవుడి మాట విని ఉంటే ఆ క్షేమం ఎల్లకాలం నీకు ఉండదా? ఆరోగ్యంతో ఉన్నప్పుడే దేవుడి మాట విని ఉంటే ఆరోగ్యంతో నూరేళ్ళ పాటు ఉండవా? ఏ అప్పు లేనప్పుడు దేవుడి మాట విని ఉంటే అప్పులు లేని జీవితం నువ్వు గడపవా? ఏ కన్నీరు లేని సమయంలో సంతోషమైన వాతావరణంలో దేవుడు చెప్పే మాట వింటే జీవితకాలం అంతా మన కన్నీరు వంటి పరిస్థితులు లేని జీవితాన్ని మన గడపమా అంటే ఖచ్చితంగా నాడు దేవుడి మాట వింటే అదే జీవితం ఆనందిస్తాం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఆదికాండము 2వ అధ్యాయము 16వ వచనం ధ్యానం చేసుకుందాం. కొద్ది సౌండి. ఆదికాండము మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరంగా తినవచ్చును. అయితే మంచి చెడును తెలివినిచ్చు వృక్ష ఫలము తినకూడదు. చాలు. దేవుడి స్తోత్రం. ఆనాడు ఆది దంపతులుగా ఉన్న ఆదాము హవ్వ హ్యాపీగా ఆ తోటలో సంతోషంగా బ్రతుకుతూ ఉన్నారు. ఎంతో వారి జీవితాలు ఆనందకరంగా మార్చబడి ఉన్నాయి. ఏ కష్టాలు కూడా వారి జీవితంలో లేవు, ఏ బాధలు కూడా వారి జీవితంలో లేవు, ఏ కన్నీరు కూడా వారి జీవితంలో లేనప్పుడు దేవుడు పలుకుతున్న మాట, క్షామకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడికి ఒక మాటలు చెప్పాడు. దేవుడి స్తోత్రం. జీవిత కాలం అంతా నువ్వు ఆనందంగా ఉండాలంటే, బ్రతికినంత కాలం కూడా మీరు సంతోషంగా ఉండాలంటే, మీరు కుటుంబంగా మారి గొప్పవారిగా మారాలంటే, ఏ కష్టాలు కూడా మీ జీవితంలో లేకుండా ఒక ఆనందకరమైన పరిస్థితుల్లో మీరు ఉండాలంటే ఇలా ఉండాలి అని కష్టాలు లేనప్పుడు, బాధలు లేనప్పుడు, కన్నీరు వంటి పరిస్థితి ఆదాము జీవితం లేనప్పుడు, శ్యామకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు వారితో మాట్లాడాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైన దైవజనమా, వారి జీవితాలు గమనిస్తూ ఉంటే తర్వాత దినాల్లో అన్ని కష్టాలే, అన్ని బాధలే, అంతా కన్నీరే, అన్ని సమస్యలే. ఆనాడు జీవితంలో ఎందుకు కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి? ఆదాము హవ్వ జీవితంలో కన్నీరు ఉందంటే వారు సంతోషంగా ఉన్నప్పుడు దేవుడు వారితో మాట్లాడితే ఆ మాట ఎగతాళిగా తీసుకున్నారు, పెడచెవులు పెట్టేవారుగా ఉన్నారు. దేవుడి మాటకు లోబడకుండా ఇష్టమైన మార్గాల్లో పరిగెత్తారు కనుక ఆనాడు ఆదాము జీవితం అంతా ఎలా ఉందంటే కష్టాల వంటి పరిస్థితి. దేవుడి స్తోత్రం. ఈరోజు నీతో కూడా దేవుడు క్షేమంగా ఉన్నప్పుడు, దేవుడు మాట్లాడుతుంటే మాట పడిచోని పెట్టే వ్యక్తిగా ఉన్నావా? దేవుడు నీతో మాట్లాడినప్పుడు, నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడు, క్షేమంగా ఉన్నప్పుడు, అన్ని విధాలుగా మేలుతో ఉన్నప్పుడు, దేవుడి వాక్యం నీతో మాట్లాడుతుంటే, ప్రభు వాక్యం నీతో మాట్లాడుతుంటే, దేవుడు మాట పరచవును పెట్టి అసహించుకొని పట్టించుకోకుండా ఒకవేళ వెళ్ళిపోయిన వ్యక్తి అయితే ఆనాడు ఉన్న క్షేమం ఈనాడు నీ జీవితంలో లేకపోవడం కారణం ఆనాడు చెప్పిన మాట వింటే ఈనాడు నూరేళ్ళు ఇప్పుడు ఎలా ఉండేవాడు అంటే ఆనందంగా ఉండేవాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి మనిషి కూడా జీవితంలో కష్టాలు ఉండకూడదని కోరుకుంటున్నాడు, బాధలు ఉండకూడదని కోరుకుంటున్నాడు, ఇబ్బందులు ఉండకూడదని కోరుకుంటున్నాడు. కానీ క్షామకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను దేవుడి మాట వినేవాడిగా ఉంటే, దేవుడికి లోబడేవాడిగా ఉంటే, ఆనాడు దేవుడు చెప్పింది చేసేట్టుగా ఉంటే జీవిత కాలం అంతా ఏ కష్టం అనేది మన కళ్ళతో చూడలేం. జీవిత కాలం అంతా ఏ బాధలు కూడా మన జీవితంలో రావు. కారణం మనం అన్ని కలిగి ఉన్నప్పుడు, దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఎవరు మాట వినాలంట? దేవుడు మాట వినాలి. దేవుడి స్తోత్రం. దేవుడు మాటనే వింటావా? దేవుడనే కలిగి ఉంటావా? దేవుడు మాటనే వింటావా? దేవుడనే కలిగి ఉంటావా? ఒంటిలో ఆరోగ్యం, ఇంటిలో సౌభాగ్యం. ఒంటిలో ఆరోగ్యం, ఇంటిలో సౌభాగ్యం కలిగి ఉన్నప్పుడే దేవుడు మాట వినాలి. కలిగి ఉన్నప్పుడే దేవుడు మాట వినాలి. ఇదే దేవుడి వాక్యము, ఇదే దేవుడి వాక్యము.
మాట్లాడడు, దేవుడు మాటని వినలేదురా, దేవుడు మాటని వినలేదురా. హల్లెలూయా 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 యేసయ్యా హల్లెలూయా. ప్రతి మనిషి కూడా దేవుడి చేత గొప్పవారు కావాలని కోరుకోవాలంటే మనం అన్ని విషయాల్లో కూడా వర్తిల్లుతున్నప్పుడు దేవుడు మనతో చెప్పిన ప్రతి మాట కూడా మనం విని తీరాల. దేవుడి స్తోత్రం. ఎంతో మంది జీవితాలు క్షేమంగా ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉంటే, ఆరోగ్యంగా ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉంటే, 4 రూపాయలు కలిగి ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉంటే, ఆనాడు దేవుడు మాట పనచోను పెట్టి దేవుడు ఎగతాళిగా తీసుకుని ఉన్నవారు ఈనాడు చాలా మంది కష్టాలు, బాధలు, అనారోగ్యాలు, అప్పులు, కన్నీరు వంట పరిస్థితులు ఏడుస్తున్న వారు మీ ఊర్లో కొన్ని 100 మంది ఉన్నారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. సొలొమోను జీవితం మనం బాగా పరిశీలిస్తే దైవజనమా 2 సార్లు దేవుడు మాట్లాడడం జరిగింది. సొలొమోన్, ఎన్నో ఆశీర్వాదాలతో నీవు ఉన్నావు, ఎన్నో దీవులతో నీవు ఉన్నావు, ఎంతో అభివృద్ధి నా ద్వారా పొందుకున్నావు. జీవిత కాలం అంత అభివృద్ధి నీకు ఉండాలంటే ఈ అభివృద్ధిలో ఉన్నప్పుడే, ఈ ఆశీర్వాదాలు ఉన్నప్పుడే, ఈ దీవునికర పరిస్థితుల్లో ఉన్నప్పుడే నువ్వు నా మాట వినాలని చెప్పి సొలొమోనుతో దేవుడు మాట్లాడుతూ ఉంటే, సొలొమోను దినాన దేవుడు మన ఎగతాళి తీసుకొని దేవుడు మాటకు లోబడకుండా అడుగులు ముందుకేసినవాడు కనబడాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. రాజ్యమంతా కూడా సల్లగా ఉన్నప్పుడు సొలొమోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ధనాగారముతో దేశంతా నింపబడుతున్నప్పుడు సొలొమోనుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేశమంతా పచ్చగా ఉన్నప్పుడు సొలొమోనుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అన్ని విధాలుగా ఎక్కడ ఏ యుద్ధం లేకుండా, ఎటువంటి నష్టం లేకుండా మహాభివృద్ధిలో సొలొమోను ఉన్నప్పుడు దేవుడు అతనితో పలుకుతున్న మాట ఆ దినాల్లో సొలొమోను విన్నష్టపల్లా, సొలొమోను లోబడబడిగా మారలా, సొలొమోను దేవుడు అంగీకరించలా. ఆ కాలం గమనిస్తూ ఉంటే దైవజనమా, ఏ దినమైతే దేవుడు మాట వినలేదో, దేవుడు మాట పట్టించుకోలేదు, పెడచోని పెట్టేవాడిగా మారాడు. తర్వాత కాలంలో సొలొమోను జీవితం గమనిస్తూ ఉంటే వారి జీవితాలు కొన్ని కష్టాలు పడ్డాయి, కొన్ని బాధల వంటి పరిస్థితుల్లో వెళ్ళిపోయారు, కొన్ని ఇబ్బందుల పరిస్థితుల్లో వెళ్ళిపోయారు. కారణం క్షేమకరమైన రాజ్యం ఉన్నప్పుడు సొలొమోను ఎవరు చెప్పారు మాట? దేవుడు మాట్లాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఒక ఆదాము జీవితం గమనిస్తున్నా, సొలొమోను జీవితం గమనిస్తున్నా, వారి కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు పలకలేదు, కానీ వారు క్షేమకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారితో దేవుడు మాట్లాడు. దైవజనమా, ఈ రాత్రికాలమందు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఆరోగ్యంగా ఉండగానే దేవుడు మాట వినాలి, అన్నీ కలిగి ఉన్నప్పుడే దేవుడు మాట వినాలి, 4 రూపాయలు కలిగి ఉన్నప్పుడు దేవుడు మాట వినాలి, నీ జీవితం పచ్చగా ఉన్నప్పుడే దేవుడు మాట వినాలి. అలా ఎవరైతే అన్నీ కలిగి ఉన్నప్పుడు, అన్ని మేలుతో ఉన్నప్పుడు, 4 మెతుకులు తినే రుణం కలిగి ఉన్నప్పుడు, ఆరోగ్యం కలిగి ఉన్నప్పుడు మనము దేవుడు మాట వినేవాడిగా ఉంటే 100 ఏళ్ల పాటు నీ ఆశీర్వాదం నీతోనే ఉంటుంది, నీ ఆరోగ్యం నీతోనే ఉంటుంది, నీ దీవెన నీతోనే ఉంటుంది. నువ్వు చనిపోయే వరకు దేవుడి కృప నిన్ను వెంబడుతూనే ఉంటుంది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవుడు వాక్యం అంటుంది, మనుషుల జీవితాలు శ్రమకరంగా ఉన్నప్పుడు నేను మాట్లాడుతున్నానురా, వారి జీవితాలు పచ్చగా ఉన్నప్పుడు నేను మాట్లాడుతున్నాను, వారి కుటుంబాలు పచ్చగా ఉన్నప్పుడు నేను మాట్లాడుతున్నాను, అన్ని విధాలుగా వారు మేలుతున్నప్పుడు నేను మాట్లాడుతున్నాను. మనుషులు నా మాట ఎగతాళిగా తీసుకుంటున్నారు, మనుషులు యాలగోళంగా తీసుకుంటున్నారు. కానీ తర్వాత నెల వారి జీవితాలు గమనిస్తూ ఉంటే కన్నీరు వంటి పరిస్థితుల్లో, బాధల వంటి పరిస్థితుల్లో, కష్టాల వంటి పరిస్థితుల్లో, అనారోగ్యం వంటి పరిస్థితుల్లో మనుషులు జీవితాలు పడి ఉంటున్నాయి. దానికి కారణం మనం అన్ని కలిగి ఉన్న ఎవరన్నారంట? దేవుడు మాట వినాలి. దేవుడి స్తోత్రం. నా ప్రియమైన దైవజనమా, ఏ దినమైతే మన సమస్తం కలిగి ఉన్నప్పుడు, మన క్షేమం కొరకు దేవుడు మాట్లాడే మనసు కలిగి మనతో మాట్లాడే వారిగా మారుతున్నప్పుడు, మనం దేవుడికి లోబడే వ్యక్తులుగా ఉంటే, దేవుడు మాట వినే వ్యక్తులుగా ఉంటే, దేవుడు చేసే వ్యక్తులుగా ఉంటే, ఈరోజు మనిషి జీవితం కష్టాలు ఉండేదా? మనుషులు రోగాలతో ఉండేవారా? అప్పుల వంటి పరిస్థితుల్లో ఉండేవారంటే జీవితాలన్నీ కూడా పచ్చగా ఉండే.
నేటి దినాల్లో 700 కోట్ల మంది జనాల్లో వేల మంది రోగాలతో బాధపడుతున్నారు, అప్పులతో బాధపడుతున్నారు, కన్నీటితో బాధపడుతున్నారు, సుఖము లేని జీవితం అనుభవిస్తూ ఉన్నారు. చావలేక కారణం వారు శ్యామకాలంలో దేవుడు వారితో మాట్లాడినా వారు దేవుడు మాట పట్టించుకోలేదు. దేవుడికి లోబడే మనసు వారికి లేదు. మాకు అన్నీ బాగున్నాయి కదా, మేము ఆరోగ్యంతో ఉన్నాం కదా, మాకు లోడనుకున్నారు. కానీ రాబోయే దినాల్లో క్షేమంగా ఉండాలంటే మనల్ని కాపాడే దేవుడి మాట వినాలి, బ్రతికించే దేవుడి మాట వినాలి, పోషించే దేవుడి మాట వినాలి, అన్ని రకాల కాపాడే ప్రభువు మాట వినాలి అని తెలుసుకునేవాడిగా మనిషి మారి ఉంటే జీవిత కాలం అంతా ఒక అనారోగ్యం నీకు రాదు, అప్పుల్లో నీవు ఉండవు, కష్టాల్లో నీవు ఉండవు, బాధల్లో నీవు ఉండవు. కానీ నువ్వు రేలుబడి సిరినవ్వుతో ఉండి దేవుడితో ఉంటావు. దేవుడు నీకు తోడే ఉంటాడు, సహాయం చేసేవాడిగా ఉంటాడు, నీ కుటుంబాన్ని కంచి వేస్తాడు, నీ బిడ్డలు దయచేస్తాడు, అన్ని విషయాల్లో మేలు జరిగేస్తాడు. కన్ను మూసే వ్యక్తిగా ఉంటే రెడీగా నీ కొరకు పరలోకాన్ని సిద్ధపరచుంటాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవుడు వాక్యాన్ని రాత్రికాలం గమనించు. తొలిసారి ఈ ప్రాంతం దేవుడి మాట్లాడుతున్నాడు, నీతోనే ప్రభువు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట మన రోగంలోకి వెళ్ళిన తర్వాత కాదు, అప్పుల్లోకి వెళ్ళిన తర్వాత కాదు, బాధల్లో పడిపోయిన తర్వాత కాదు, చావు దగ్గొచ్చినప్పుడు కాదు, అన్నీ బాగున్నప్పుడే నువ్వు దేవుడికి లోబడే వ్యక్తిగా మారాలి. అన్నీ బాగున్నప్పుడే తండ్రికి లోబడే వ్యక్తిగా మారాలి. నీ కుటుంబం క్షేమంగా ఉన్నప్పుడే దేవుడి చేతుల్లోకి రావాలి. నీకు అన్నీ ఏర్పడినప్పుడే ప్రభు చేతుల్లో ఉన్న వ్యక్తిగా ఉంటే ఏ కంచె అయితే దేవుడు నీకు అనుగ్రహిస్తాడో ఆ కంచె కోటలో నీవు నీ కుటుంబం క్షేమంగా ఉండి ప్రతి దినము కూడా ఒక అద్భుతం చూస్తావు, ఒక మేలు చూస్తావు. ఎక్కడికి వెళ్ళినా ఏ స్థలాల్లోకి వెళ్ళినా విజయమైన జీవితం వెంటాడుతుంది, మేలు జీవితం వెంటాడుతాయి. ఆశీర్వాదాలు వద్దన్నా నీ డోరు కూడా తలుపు కూడా లోపలికి వస్తాయి. ప్రతి కార్యక్రమంలో జయిస్తూ ఉంటావు. ఎక్కడ నీ కష్టం రాదు, ఎక్కడ నీకు బాధ రాదు, ఎక్కడ నీ కన్నీరు రాదు. ఒకరి కింద చేయి చాపి అప్పటికే స్థాయిలో ఉండవు. 100 మందిని పోషించేవాడిగా, 1000 మందిని పోషించేవాడిగా ఉన్నతమైన స్థానములో దేవుడు మాట విన్నవాడు ఉంటాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండం 19వ అధ్యాయము 12వ వచనం ధ్యానం చేసుకుందాం. ఆదికాండం 19:12 వచనం చదవండి. అప్పుడు మనుషులు లోతుతో ఇక్కడ మీకు మరి ఎవరు ఉన్నారు? నీ కుమారులను కుమార్తెలను ఈ ఊరిలో నీకు కలిగిన వారందరినీ వెలుపలికి తీసుకురమ్ము. మేము ఈ చోటు నాశనం చేయవచ్చి వారిని గూర్చి యెహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక దాన్ని నాశనము చేయుటకు యెహోవా మమ్మను పంపానని చెప్పగా లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను పెళ్లి చేసుకోబోతున్నా తన అల్లులతో మాటలాడగా ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణం నాశనం చేయబోతున్నాడని చెప్పగా అయితే అతడు తన అల్లుడి దృష్టికి ఎగతాళి చేయమని దేవుడు స్తోత్రం. సొదొమ గొమొర్రా దేశములు పాడవకు మునిపే దేవుడు వారందరూ క్షేమంగా ఉన్నప్పుడు, ఎవరు కూడా నాశనం కాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు పలుకుతున్న మాట జీవితాలు మార్చుకోండి అని పలుకుతుంది. దేవుడి స్తోత్రం. ఆ దేశం అగ్ని వంటి గంధకాల్లో కాలక మునిపే దేవుడు వారితో మాట్లాడుతున్నారు. ఆ దేశంలో ఉన్న ఏ మనిషి అగ్ని గంధకాలు నాశనం కాక మునిపే దేవుడు వారితో మాట్లాడుతున్నారు. వారు ప్రాణాలతో ఉన్నప్పుడే, శ్రమకరంగా ఉన్నప్పుడే లోతు కుటుంబం ద్వారా సువార్త అందిస్తూ ఉన్నారు. లోతు కుటుంబాన్ని సువార్త అందించిన తర్వాత లోతు కుటుంబం వెళ్ళి అందరితో మాట్లాడుతూ ఉన్నారు, బాబు జీవితాన్ని మార్చుకోండి, బ్రతుకును మార్చుకోండి. ఈరోజు మీరు ప్రాణాలతో ఉన్నారు, ఆరోగ్యంతో ఉన్నారు, దేవుడి ఉగ్రత రాబోతుంది. ప్రతి ఒక్కరు కూడా జీవితాలు అగ్ని గంధకాల వంటి పరిస్థితులు వెళ్ళబోతున్నాయి. దయచేసి మార్చుకోమంటే ఆనాడు క్షేమకరంగా ఉన్నవారు, ఆరోగ్యంతో ఉన్నవారు, ఏ ప్రాణహాని లేని మనుషులు దేవుడు ద్వారా వచ్చిన మాటను ఎగతాళి చేస్తారు. దేవుడి స్తోత్రం. ఎలా కూలంగా తీసుకున్నారు, ఎగతాళి చేసేవారుగా మారారు. చివరికి దైవజనమ శ్యామకాలములో వారితో దేవుడు మాట్లాడితే దేవుడు మాట పట్టించుకోకుండా, దేవుడికి లోబడకుండా, దేవుడు మాట వినకుండా
ఎగతాళిగా మాట్లాడిన వారి జీవితాలు గమనిస్తూ ఉంటే, లోతు దేవుడు మాట ఆ సమయంలో విన్నాడు. లోతు కూతుర్లు విన్నారు కనుక అగ్ని గంధకాల్లో అందరితో నశించిపోకుండా వారు రక్షించబడ్డారు. మిగతా దేశమంతా అగ్ని గంధకాల్లో కాలిపోయారు. దేవుడు స్తోత్రం. నా ప్రేమైన దైవజనమా, ఈ రాత్రి కాలం ముందు దేవుడు మన బలంగా నువ్వు ఆలకిస్తావా? ఆ దేశం పాడవక మునిపే దేవుడు మాట్లాడే కదా, నాశనం కాక మునిపే దేవుడు పలికాడు కదా, మనుషులందరూ కూడా ప్రాణాలతో ఉన్నప్పుడే కదా వారి జీవితాలతో ప్రభువు మాట్లాడే కదా. వారి జీవితాలు చల్లగా ఉన్నప్పుడు, ప్రాణాలతో ఉన్నప్పుడు దేవుడు వారితో మాట్లాడినా దేవుడు మాట సమయంలో వారు పట్టించుకోక పెడచోరు పెట్టేవారుగా ఉన్నారు కనుక దేశం పాడైపోయింది, పట్టణం పాడైపోయింది, జనులు పాడైపోయారు. ఒక్క మనిషి లోకంలో లేకుండా, పట్టణం లేకుండా అగ్ని గంధకాలం వంటి పరిస్థితుల్లో వారు కాల్చబడ్డారు. దేవుడు స్తోత్రం. అదే వారు సమయంలో ప్రాణాలతో ఉన్నప్పుడు, ఆరోగ్యంతో ఉన్నప్పుడు, ఏ హాని రాకమునుపు ఆ కాలంలో దేవుడు పలికిన మాట వారు వినేవారుగా ఉంటే ఆ దేశం పాడేది కాదు, ఆ పట్టణం పాడేది కాదు. ఆ పట్టణంలో ఉన్న మనుషులు నశించిపోయేవారుగా ఉండక దేవుడి చేత మేలు చూసేవారుగా, ఆశీర్వాదం చూసేవారుగా ఉండేవారు. కానీ ఆ సమయంలో వారు అన్ని విధాలుగా ఉన్నప్పుడు, క్షేమకరంగా ఉన్నప్పుడు, ప్రాణాలతో ఉన్నప్పుడు దేవుడు పలికిన మాట పట్టించుకోకపోవడం వల్ల తర్వాత కాలంలో వారి జీవితాలు కష్టాల వంటి పరిస్థితుల్లో ముగించబడ్డాయి, కన్నీరు వంటి పరిస్థితుల్లో ముగించబడ్డాయి, ఇబ్బంది వంటి పరిస్థితుల్లో ముగించబడ్డాయి. దానికి కారణం నీ క్షేమంగా ఉన్నప్పుడు నీతో మాట్లాడాను, నువ్వేం చేస్తావో నేను విననంటివి. దేవుడు స్తోత్రం. నేటి దినాల్లో కూడా మనుషులతో దేవుడు మాట్లాడుతుంటే ఏలగోళం తీసుకున్న వారు, పెడచవర పెట్టే మనుషులు 199 మంది లోక బ్రతుకుతూ ఉన్నారు. నా ద్వారా ప్రభు పలుకుతున్న మాట, మనిషి భూమి మీద ఉండగానే దేవుడు మాట్లాడుతున్నప్పుడు ప్రతి మనిషి కూడా దేవుడికి లోబడే వ్యక్తిగా మారాలి. అలా మారుతున్నప్పుడే కుటుంబాలు క్షేమకరంగా ఉంటాయి, జీవితాలు క్షేమకరంగా ఉంటాయి. ప్రతి మనిషి మేలుతో ఉంటారు, ప్రతి ఒక్కరు మేలుతో ఉంటారు. జీవిత కాలం అంతా ప్రభు కృపలో పాత్రులుగా మార్చబడే స్థితి ప్రతి మనిషికి కూడా దేవుడు అనుగ్రహిస్తారు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. నేటి దినాల్లో దేవుడు మాట పెడచవును పెట్టేవారే ఉన్నారు తప్ప, మంచిగా ఉన్నప్పుడు, క్షేమంగా ఉన్నప్పుడు, భవిష్యత్తులో మా జీవితాలు కాపాడే దేవుడు మాట వినకపోతే మా జీవితాలు చల్లగా ఉన్నవేమో అని ఆలోచించే మనుషులు లేక, నేను ఆరోగ్యంగా ఉన్నాను కదా, కండబలం బాగా ఉంది కదా, ఎకరం పొలం ఉంది కదా, బ్యాంకులో బ్యాలెన్స్ ఉందనుకుంటున్నా కానీ నీ బ్యాలెన్స్ నీతో ఉండదు. ఎకరం పొలం ఎందుకంటే అనారోగ్యం వస్తే, అప్పులు కలిగే పరిస్థితి వస్తే, ఇబ్బంది పరిస్థితి వస్తే ఆనాడు కాపాడవలసిన దేవుడు చేతులు కట్టుకుంటే మనుషులందరూ కూడా కన్నీరు వంటి పరిస్థితుల్లో జారిపోతూ ఉన్నారు. దేవుడు స్తోత్రం. నా ప్రేమైన దైవజనమా, మన క్షేమంగా ఉన్నప్పుడే దేవుడు మాట వినే వ్యక్తిగా ఉంటే 100 ఏళ్ల పాటు నీ కుటుంబం క్షేమంగా ఉంటుంది, నీ బిడ్డలు క్షేమంగా ఉంటారు, నీ పాడి క్షేమంగా ఉంటుంది, నీ ఆస్తి క్షేమంగా ఉంటుంది. నువ్వు అనుకున్నవన్నీ కూడా దేవుడు ఇస్తాడు. ఒక కొడుకు అడిగితే గంపెడు కొడుకులు మీకు అనుగ్రహిస్తాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఒక్క దేవుడు మాట వింటే ఎన్నో లాభాలను దైవజనమా. లోకములో మనుషుల మాట వింటే పాడైపోతాం, కానీ దేవుడి మాట విన్న ప్రతి ఒక్క జీవితం కూడా దేవుడి చేత కట్టబడుతుంది, దేవుడి చేత మేలు చూసేవారు మార్చబడతారు. కాబట్టి దేవుడు వాక్యం అంటుంది, ఒక ఆదాము జీవితం గమనిస్తున్నా, ఇక్కడ వారి దేశ ప్రజల జీవితం గమనిస్తున్నా, ఎందుకు వారు క్షేమకాలంలో ఉన్నప్పుడు దేవుడి మాట వినకపోవడం వల్లే కదా వారి పరిస్థితి వచ్చింది. నేటి దినాల్లో కూడా మనుషులు కూడా క్షేమంగా 4 మేలు కలిగి ఉన్నప్పుడు, అన్నీ బాగున్నప్పుడు దేవుడు మనుషులతో మాట్లాడుతూ ఉంటాం, మన జీవితాలతో దేవుడు మాట్లాడుతూ ఉంటాం. అలా మాట్లాడుతున్నప్పుడు దైవజనమా, మనము లోబడే వ్యక్తులుగా ఉండి దేవుడు వద్దకు వచ్చిన వ్యక్తులుగా మారుతూ ఉంటే మన జీవితాలు 100 ఏళ్ల పాటు కూడా కష్టాలు, బాధలు, కన్నీరు, వేదన పరిస్థితులు ఉండకుండా చల్లగా చూసే మనసు కలిగిన దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడే ఉంటాడు. దేవుడి స్తోత్రం. కరుణించే దేవుడవు నీవే యేసయ్యా, కాపాడే దేవుడవు నీవే యేసయ్యా, కరుణించే దేవుడవు నీవే యేసయ్యా, కాపాడే దేవుడవు నీవే యేసయ్యా, కాపాడే దేవుడవు నీవేనయ్యా, దయచూపే దేవుడవు నీవేనయ్యా, దయచూపే
కరుణించే దేవుడవు నీవేసయ్యా, కాపాడే దేవుడవు నీవేసయ్యా. నీ దయ నన్ను విడవలేదయ్యా, నీ కరుణ నన్ను ఎడబాయలేదయ్యా, నీ దయ నన్ను విడవలేదయ్యా, నీ కరుణ నన్ను ఎడబాయలేదయ్యా. రాత్రి పగలు నన్ను నీవు చూసినవయ్యా, నీ రెక్కల కింద భద్రపరిచినవయ్యా. రాత్రి పగలు నన్ను నీవు చూసినవయ్యా, నీ రెక్కల కింద భద్రపరిచినవయ్యా. కరుణించే దేవుడవు నీవేసయ్యా, కాపాడే దేవుడవు నీవేసయ్యా. హల్లెలూయా. తప్పని కూడా దేవుని మహిమపరచండి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఇర్మీయా గ్రంథము 38వ అధ్యాయము 17వ వచనం ధ్యానం చేసుకుందాం. ఇర్మీయా గ్రంథము 38 17వ వచనం చదవండి ఒకసారి త్వరగా. అప్పుడు ఇర్మీయా సిద్కియాతో ఎట్లనెను, దేవుడు ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతైన యెహోవా సెలవిచ్చును, నీవు బబులోను రాజు అధిపతి వద్దకు వెళ్ళడలా నీవు బ్రతికెదవు. దేవుడి స్తోత్రం. ఆనాడు ఇర్మీయా ప్రవక్త ద్వారా దేవుడు పలుకుతున్న మాట, సిద్కియా నీ కుటుంబం శ్రమకరంగా ఉంది, చక్కగా పరిపాలన చేసుకుంటూ ఉన్నావు, నీ దేశమంతా పచ్చగా ఉంది, నువ్వు ఇలా 100 ఏళ్ల పాటు బ్రతకాలంటే ఇశ్రాయేలు దేశంలో ఉన్న మనలను బబులోను రాజుకు దేవుడు అప్పగిస్తాడు, కాబట్టి ఆ రాజుకు నువ్వు లోబడాలి అని దేవుడు ఇర్మీయా ద్వారా మాట్లాడుతూ ఉంటే దేవుడు పలికిన మాట అతను పెడచెవున పెట్టాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఇర్మీయాను దేవుడు వాడుకొని దేవుడు మాట్లాడుతూ ఉంటే ఆ రోజు దేవుడు పలికిన మాట తీసుకెళ్ళి ఇర్మీయా ప్రాంతంలో ఉన్న సిద్కియా రాజుతో పలుకుతూ ఉంటే దేవుడు చెప్పిన మాట క్షామకరములో పలుకుతూ, నీకు ఇంకా కష్టాలు రాలేదు, ఇంకా నీకు బాధలు రాలేదు, యుద్ధములో ఓటమి రాలేదు, నీవు జీవిత కాలం అంతా బ్రతికి ఉండాలంటే, జీవిత కాలం అంతా క్షేమంతో ఉండాలంటే సిద్కియా బబులోను రాజుకు నిన్ను దేవుడు లోబడమని చెప్పుతున్నాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఇర్మీయా ద్వారా దేవుడు మాట్లాడుతున్నా, ఎంతగా చెప్తున్నా, దేవుడు మాట పెడచెవున పెట్టి దేవుడు మాట లోబడకుండా, బబులోను రాజుకు లోబడకుండా తన జీవితంలో పరిగెట్టేవాడిగా సిద్కియా రాజు బైబిల్లో కనబడుతున్నా. నా ప్రేమైన దైవజనమా, ఒక్కసారి తన జీవితం మనం పరిశీలిస్తూ ఉంటే బబులోను దేశంలో ఉన్న సైన్యం అంతా ప్రాంతానికి వచ్చి యుద్ధము చేసేవారిగా మారిన తర్వాత యుద్ధములో సిద్కియా 2 కుమారులు పోగొట్టుకున్నా, 2 కళ్ళు కూడా పోగొట్టుకున్నా. జీవిత కాలం అంతా సంఖ్యలు వేసబడి సరసాల వంటి బంధకాల్లో సిద్కియా జీవితం ముగించబడి. దేవుడి స్తోత్రం. ఆనాడు దేవుడు చెప్పిన మాట ఇర్మీయా ద్వారా వచ్చింది. ఆ మాట సిద్కియా విని ఉంటే కొడుకులు పోగొట్టుకునేవాడా, కళ్ళు పోగొట్టుకునేవాడా, ఆ కష్టాలు వచ్చాయా, ఆ బాధలు వచ్చాయా అంటే దేవుడు మాట క్షామంలో ఉండగానే, కొడుకులు చనిపోక ముందే, కళ్ళు పోకమునిపే దేవుడు ఇర్మీయా ద్వారా పలికిన మాట లోబడి ఉంటే కష్టాలు వచ్చేవి కాదు, బాధలు వచ్చేవి కాదు, కుమారులు పోగొట్టుకునేవాడు కాదు, 2 కళ్ళు పోగొట్టుడు కాదు, కానీ జీవిత కాలం అంతా దేవుని బట్టి సిద్కియా దీవెనకరంగా ఉండేవాడు. దేవుడి స్తోత్రం. నా ప్రేమైన దైవజనమా, ఈ భక్తుల జీవితాలు రాత్రి పరిశీలిస్తూ ఉంటే ఎందుకు వారి జీవితాలు కష్టాలు వచ్చినాయి, ఎందుకు వారి జీవితాల్లో బాధలు వచ్చినాయి, ఎందుకు వారి జీవితాల్లో అనుభూతులు కన్నీరు కారుస్తూ ఉన్నారు, ఎందుకు వారి కుటుంబాల పరిస్థితి తారుమారుగా మార్చబడింది, ఎందుకు వారి జీవితాలు అగాధంగా మార్చబడ్డాయంటే వారు క్షేమంగా ఉన్నప్పుడు దేవుడు వారితో మాట్లాడారు, వారు మేలుకరమైన మార్గాల్లో ఉన్నప్పుడు దేవుడు వారితో మాట్లాడారు, వారు ఆరోగ్యంతో ఉన్నప్పుడు దేవుడు వారితో పలికాడు. అన్నీ బాగున్నప్పుడు దేవుడు మాట్లాడినప్పుడు ఆ పరమ తండ్రి మాటకు లోబడకుండా, ఆ దేవుడి మాటకు లోబడకుండా వారి జీవితంలో పరిగెత్తారు. కాబట్టి ఎన్ని కలిగి ఉన్నారో అన్ని కష్టాలు అనుభవిస్తున్నారు, అన్ని బాధలు అనుభవిస్తూ ఉన్నారు,
అన్ని అనారోగ్యం అనిపిస్తున్నారు. దుఃఖము, వేదన, కన్నీరు, సమస్యల వంటి జీవితాల్లో చదవబడి ఉన్న భక్తుల జీవితాలు ముగించబడ్డాయి. దేవుడి స్తోత్రం. ఈ రాత్రికాల జీవితంలో కష్టం ఉండకూడదని కోరుకుంటున్నావు, రోగాలతో ఉండకూడదని కోరుకుంటున్నావు, బాధలు ఉండకూడదు కోరుకుంటున్నావు. ఈరోజు నువ్వు జీవితంలో శ్యామలో ఉన్నట్లయితే, ఆరోగ్యంతో ఉన్నట్లయితే, 4 మెతుకులు తిన్న అనుభూతులు ఉన్న వ్యక్తి అయితే, కాస్తో కూస్తో కలిగిన ఆస్తి కలిగి ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు కలిగి ఉన్నావు కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుడి మాట పెడచవు నీవు పెట్టొద్దు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మనమన్నీ కలిగి ఉన్నప్పుడు, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, మనం దేవుడి మాట వినే వ్యక్తులుగా ఉంటే జీవిత కాలం అంతా ఒక్క కష్టం కూడా నీ వైపు తొంగు చూసే ధైర్యం చేయలేదు. ఒక్క బాధ కూడా నీ కుటుంబం వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే దేవుడి మాట విన్నవాడితో దేవుడు ఉంటాడు. దేవుడికి లోబడే వారి జీవితాలతో ప్రభువు ఉంటాడు. వారి కంచె వేసేవాడిగా దేవుడు మారిపోతాడు. ఏ కీడు వారి కుటుంబానికి రాకుండా, ఏ నష్టం వారి జీవితంలో రాకుండా, ఏ అనారోగ్యం వారి జీవితంలో కలగకుండా, ఏ సాతాను వారి జీవితాలు శోధించకుండా కంటికి రెప్పలా కాపాడుకునే దేవుడు. దేవుడు మాట విన్నవాడికి, దేవుడికి లోబడేవాడికి దేవుడే తోడుగా ఉంటాడు కనుక వారి కుటుంబం 100 ఏళ్ల పాటు పచ్చమైన జీవితంతో ఈ లోకములో బ్రతుకుతారు. దేవుడి స్తోత్రం. ఈరోజు ఎవరి జీవితాలు గడుపుతున్నా అనేకమైన బాధలు మాకు ఉన్నాయని చెప్తూ ఉంటారు, కష్టాలు మాకు ఉన్నాయని చెప్తూ ఉంటారు, రోగాలన్నీ నాకే వచ్చాయని చెప్తారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఏ కుటుంబాన్ని గమనిస్తున్నా బాధలు బాధలు బాధలు, కష్టాలు కష్టాలు కష్టాలు, అప్పులు అప్పులు ఎందుకు వచ్చారా? ఆలోచించావు ఒకసారి నువ్వు. ఎందుకు ఈ మనిషికి బాధలు వచ్చినాయి? ఎందుకు కష్టాలు వచ్చినాయి? ఆరోగ్యంతో ఉన్నప్పుడు దేవుడు మాట వింటే పేషెంట్గా మారేవాడవా? ఆస్తి కలిగి ఉన్నప్పుడు దేవుడు మాట ఉంటే అప్పుల్లో ఉండేవాడవా? జీవితంలో ఆనాడు పలుకుబడి కలిగి ఉన్నప్పుడు దేవుడు మాట వింటే ఈరోజు అడుగు తినేవాడు అంటే ఆనాడు నువ్వు ఆ మాట వినలేదు కనుక ఈనాడు మన జీవితం ఎలా ఉన్నాయంటే కన్నీరు ఉండే పరిస్థితి. దేవుడి స్తోత్రం. ఎక్కడో ఈ ప్రాంతం నుంచి కొన్ని కిలోమీటర్లు దాటుకొని విశ్వాస అర్థం వచ్చావు కదా, భయపడమాక. నేను నీకు మాటిస్తున్నాను, ఇదే సంవత్సరం ఫలించబోదు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. मेरे समय काम से अभिषेक अभिषेक मारा. ఏ మనిషి నా మాట వింటాడో, ఎవరు నాకు లోబడతారో, ఎవరు నమ్మగలుగుతారో, ఎవరు నాకు భయపడతారో వారు ధన్యులు. వారికి తోడుగా ఉంటాను, సహాయం చేసేవాడిగా మారిపోతాను. కళ్ళల్లో కన్నీరు రానవను, గొడ్డుమొతిగా ఉంచును. నేలజమే కాంస అభిషేకం మారత. నమ్మిన వారి జీవితాల్లో నా కృప వెంటాడుతూనే. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఏలిజమే కాంస అభిషేకం మారా. సర్వాధికారి దేవుడిగా మీతో నేను మాట్లాడుతున్నాను. నీ చెయ్యి నాకు అప్పగించి నా ముందు మోకరించి నమ్మకము కలిగించి ఉన్నావు తండ్రి అనగలిగితే ఏ లోటు నీకుంటుందిరా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నేటి దినాల్లో దేవుడు కనబడ్డ కనుక ఆయనంటే భయం మనకు ఉండదు. ఆయన మాట పట్టించుకొని వారిగా మనం ఉండలేకపోతున్నామేమో. ప్రపంచం నిర్మించిన దేవుడు మన కనబడకపోయినా మన మధ్య సంచరిస్తూ ఉంటాడు, మనల్ని చూస్తూ ఉంటాడు, నీతో మాట్లాడుతూ ఉంటాడు. 66 పుస్తకాల్లో దేవుడు మనసు నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యమే దేవుడు కనుక ఆయన వాక్యాన్ని గౌరవించి వాక్యం ఎలా బ్రతకమని చెప్పిందో ఆ రీతిగా బ్రతికే వ్యక్తిగా ఉంటే వాక్యమైన దేవుడు నీ గుండె లోతుల్లో కాపుదల. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఒక ఆదాము జీవితం గమనిస్తున్నా, సొలొమోను జీవితం గమనిస్తున్నా, సోదో గ్రామ ప్రజల జీవితాలు గమనిస్తున్నా, ఇక్కడున్న జీవితం గమనిస్తున్నా, ఎందుకు వారి జీవితాలు కన్నీరు వంటి పరిస్థితుల్లో ఉన్నాయి? వారికి దేవుడు తోడు లేడా? అండగా ఉండేవాడిగా లేడా? దేవుడు వారితో మాట్లాడలేదంటే దేవుడు తోడుగా ఉన్నారు. వారు దేవుని ఆరాధించే భక్తులే, దేవుడికి ప్రార్థించే భక్తులే. కానీ వారు శ్యామకాలంలో ఉన్నప్పుడు దేవుడు మాట వారు పెడచెవును పెట్టారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఎవడ ఈ లోకంలో తాగి అంటే మనం వెళ్ళి ఎందుకురా తాగుతున్నామంటే నోరు మూయి అంటాడు. దేవుడి స్తోత్రం. ఎవడో ఈ తాగుబోతు కూడా. దేవుడి స్తోత్రం. నువ్వు డబ్బులు ఎత్తున్నావా? నాకేం పోపిస్తున్నావా? నా డబ్బులు నా ఇష్టం. దేవుడి స్తోత్రం. కొన్నాళ్ళ తర్వాత బొమ్మడిపోద్ది.
హల్లెలూయా. ఎవడైనా ఆస్తి కలిగి ఉండి కోడి పందాలు పేకాట చూడబడితే మంచిగా నాలాంటి ఎవడైనా ఉంటే ఎందుకు ఆడతామంటే నోర్మే నీకేంట్రా, నీకంటే నా డబ్బు నా ఇష్టం, కొన్నాళ్ళ తర్వాత అమ్మా ఏంటిది అడుగుతుంటాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఎవడైనా శరీరం పాడు చేసుకొని వ్యభిచారంలో పాల్గొంటూ ఉంటే ఎందుకురా అంటాడు నోర్మే నా లైఫ్ నా దేవుడు స్తోత్రం. తర్వాత దేవుడు స్తోత్రం. మారాలి మారాలి మనుషుల్లారా, మారిన వాడే బ్రతుకుతాడు. మారాలి మారాలి మనుషుల్లారా, మారిన వాడే బ్రతుకుతాడు. దేవుడి ఇచ్చిన ఈ జన్మకి కాపుదల దేవుడే కదా. దేవుడి ఇచ్చిన ఈ జన్మకు దేవుడే కాపుద కదా. కాపాడే దేవుడు మాటే పెడుచుడే మనిషి పెడితే, కాపాడే దేవుడు మాటే మనిషి పెడుచుడా పెడితే, నిన్ను ఎవరు కాపాడాలి, నిన్ను ఎవరు రక్షించాలి, నిన్ను ఎవరు కాపాడాలి, నిన్ను ఎవరు రక్షించాలి. ఎక్కడికి వెళ్ళినా సుఖమే ఉండదురా, ఎక్కడ తిరిగినా జవాబు రాదురా. ఎక్కడికి వెళ్ళినా సుఖమే ఉండదురా, ఎక్కడికి వెళ్ళినా జవాబు రాదురా. తెలుసుకో ఈ రాత్రి, మార్చుకో నీ హృదయాన్ని. తెలుసుకో ఈ రాత్రి, మార్చుకో నీ హృదయాన్ని. హల్లెలూయా. నమ్మిన వారు తప్పులు కొట్టండి. హల్లెలూయా. నా ప్రేమైన దైవజనమా, తొలిసారి మీ ప్రాంతానికి వచ్చి దేవుడు పలుకుతున్న మాట ఈ రాత్రి గుండెలో దాచుకోమని ప్రభు నామలో కోరుతున్నాం. ఈరోజు ప్రతి మనిషి జీవితంలో కూడా ఓ కష్టం వస్తుందంటే ఆశ కాదు కానీ దీవెనే కోరుకుంటారు. ప్రతి మనిషి కూడా కష్టాల్లో ఉండాలో కోరుకోడు, బాధల్లో ఉండాలో కోరుకోడు, అనారోగ్యం ఉండాలో కోరుకోడు, కానీ చనిపోయే వరకు కూడా మా జీవితాలు చల్లగా ఉండాలో కోరుకోడు. దేవుడి స్తోత్రం. అయితే అటువంటి కోరుకున్న మనుషుల జీవితాల్లో ఎందుకు కష్టాలు ప్రవేశిస్తున్నాయి, ఎందుకు బాధలు ప్రవేశిస్తున్నాయి, ఎందుకు అనారోగ్యాలు ప్రవేశిస్తున్నాయి, ఎందుకు అప్పులు ప్రవేశిస్తున్నాయి అంటే అవి నీకు దేవుడు పెట్టినవి కాదు. కానీ నువ్వు అన్నీ బాగున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటే నువ్వు పట్టించుకున్నది కనుక, దేవుని కుటుంబంతో మాట్లాడుతూ ఉంటే, నీ జీవితంతో మాట్లాడుతూ ఉంటే, నీ బ్రతుకుతో దేవుడు మాట్లాడుతూ ఉంటే, ఆ కాలంలో క్షేమంగా ఉన్నప్పుడు దేవునితో మాట్లాడేవాడిగా మారి నీ ముందుకు 66 పుస్తకాల్లో వాక్య రూపంలో వస్తూ ఉంటే ఆ రోజు నువ్వు శ్యామను చూసుకున్నావు. కానీ శ్యామ నిరంతరం ఉంచే దేవుని మట్టిగా అలా గింటే దేవుడి స్తోత్రం. అందుకే మన జీవితాలు చాలా మంది లోకంలో ఏడుతూ ఉన్నారు. దేవుడి స్తోత్రం. చచ్చే వరకు వారి జీవితంలో మేలు జరగక, ఆరోగ్యం రాక, సంతోషం లేక, అప్పులు తీరక, జీవితాలు బాగోక, నేటి దినాల్లో 700 మంది కోట్ల మంది లోకంలో ఉంటే కనీసం 200 కోట్ల మంది జీవితాలు అప్పులు, బాధలు, కన్నీళ్ళు, తెగుళ్ళు, రోగాలు, కన్నీరు వంటి పరిస్థితుల్లో ఎందుకు మిగిలిసా? వారు క్షేమంగా ఉన్నప్పుడు తండ్రి మాట్లాడితే ఎలా కూడా చేస్తారు. దేవుడి స్తోత్రం. నేటి కడవరి దినాల్లో కూడా మనిషితో దేవుడు మాట్లాడుతూ ఉంటే దేవుడు మాట పెడచవును పెట్టి దేవుడు మాట పట్టించుకోకుండా చూద్దాముల చేద్దాము పరిగెత్తిన వారి జీవితాలు కన్నీరు వంటి పరిస్థితులు వెళ్ళిపోతున్నారు, బాధల్లో కొట్టుకుపోతున్నారు, అనారోగ్యంలో మునిగిపోతున్నారు, అప్పుల్లో పడిపోతున్నారు. చివరికి బతకలేక ఏ ఊరికోయికో చెరువులకు ఉన్నాయి, చెరువులు ఏ చెరువులోకి పడి దేవుడి స్తోత్రం. ఎక్కడ పోతారో నరకానికి. దేవుడి స్తోత్రం. అక్కడ మొదలవుద్ది యాత్ర. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓయ్, ఎందుకు వచ్చి నీ బాధలో ఏ రోజున ఆలోచించావా? నువ్వు పేకాట ఆడే వ్యక్తిగా ఉండకపోతే నువ్వు అప్పులు పడేవాడేవా? జీవితంలో తాగకుండా ఉంటే నువ్వు రోగాలు వచ్చాయా? చక్కగా దేవుడు మార్గంలో ఉండి, దేవుడికి లోబడి,
దేవుని ఎంచుకొని దేవుడి వాక్యం విని నీకున్న చిన్న జీవితంలో నువ్వు కలిగినలో ఆనందించి నువ్వు ఆరోగ్యంతో ఉన్నప్పుడు, క్షేమకరంగా ఉన్నప్పుడు, మేలుతో ఉన్నప్పుడు, పిల్ల బాబులతో ఉన్నప్పుడు, చక్కగా ఉన్నప్పుడు దేవుడు మాట వింటూ ఉంటే అంచంచులుగా దేవుడు మీరు దీవిస్తూనే ఉంటాడు, గొప్పవారిగా మారుతూనే ఉంటాడు. అన్ని విషయాల్లో ఆ మనిషి జీవితం వర్ధిల్లుతుంది. దేవుడి స్తోత్రం. నా ప్రేమన దైవజనమా, ఈ రాత్రి కాలమందు దేవుడు పలుకుతున్న మాట జాగ్రత్త పరిశీలించు. ఆనాడు నోవా దినాలలో నోవా జీవితంతో దేవుడు పలుకుతున్న బాబు, మనుషులందరూ కూడా దారి తప్పిపోయారు, జీవితాలు మార్చుకున్నారు. సృష్టికర్త దేవుడిగా వారు జన్మనిచ్చాను, వారికి అన్ని కలగజేస్తా. భూమి నాది, ఆకాశం నాది, జంతువులు నాయి, పళ్ళు నాయి, నీరు నాది, గాలి నాది, పంచగ్రహాలు నావి, సూర్యుడు నావి, చంద్రుడు నావి, ఆఖరికి వాడు నావాడే. దేవుడు స్తోత్రం. కానీ అన్ని ఇచ్చండ్రా, నా మాట వినమని చెప్పాడు, ఒక్క మాట ఇంట్లో. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. మనుషుల జీవితాలు కష్టాల వంటి పరిస్థితుల్లోకి వెళ్ళక మునుపు, ప్రపంచం నాశనం కాక మునుపు నోవా కుటుంబం ద్వారా దేవుడు మాట్లాడి సువార్త అందించమంటే నోవా ప్రతి కుటుంబానికి వెళ్ళి, ఒరే ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చాడురా, మళ్ళీ దేవుడు పుట్టించాడురా, మీరు ఎన్నో సంవత్సరాలు బతకాలని దేవుడు కోరిక, ఇవన్నీ మీకు అప్పగిచ్చాడు. దయచేసి జీవితాన్ని మార్చుకోండి, అలవాట్లు మార్చుకోండి, బతుకును మార్చుకోండి, చూపును మార్చుకోండి, లే నడకను మార్చుకోండి అనని నోవా బతుమారుతుంటే ఆనాడు అన్నారు జనులు, ఏ చదువులు పో. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఒరే కాదురా, జలప్రలయం రాబోతుంది, ప్రపంచం మునిగిపోతుంది, నా మాట వినండి అంటే నోరుమోయ్. మా తాతగా చుక్క చినుకు లేదు, మా నాన్నగా చుక్క చినుకు లేదు, జలప్రలయం వస్తుందంట, మునిగిపోద్దంట. మీ నమ్ముతో మరి దేవుడు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నోవా కుటుంబం దేవుడు చెప్పాడు, రే నీ పని అయిపోయింది, నీకు సమయం ఇచ్చాను. వారు ప్రాణాలతో ఉన్నప్పుడు, అనారోగ్యం లేకుండా క్షేమకరంగా ఉన్నప్పుడు, దేశం ప్రపంచం అంతా క్షేమంగా ఉన్నప్పుడు నా మాట వారు చెప్పాను, వినలేదు కనుక వచ్చాయి. దేవుడు స్తోత్రం. చక్కని ఓడ తయారు చేసుకో, ఓడలోకి నీ కొడుకును కోడ తీసుకెళ్ళిపో, నేను చెప్పింది చేయబోతున్నా. దేవుడు స్తోత్రం. ఈ దేవుడు వాక్యం గమనిస్తూ ఉంటే నోవా కుటుంబం ఒక్కటే క్షేమంగా ఉన్నప్పుడు దేవుడు మాట్లాడితే దేవుడు మాట నమ్మి మాటకు లోబడి చక్కని ఓడను తయారు చేసుకొని ఓడలోకి వెళ్ళిపోయిన తర్వాత దైవజనమా 120 days, ఎన్ని రోజులు? 120 రోజులు భయంకరమైన వర్ష తూములు ఇప్పాడు, ప్రపంచమంతా కొట్టుకుపోయింది, నోవా ఒక్కడే కాపాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మన జీవితాలతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. కనబడి దినాల్లో మనిషి మారకపోతే, జీవితం మారకపోతే, బ్రతుకు మారకపోతే, అలవాట్లు మారకపోతే, చూపు మారకపోతే, తలంపుకు మారకపోతే, ఒకే ఒక్క అవకాశం దేవుడు నేటి దినాల్లో ప్రతి మనిషికి కూడా దేవుడు ఇస్తున్నాడు. మనం ప్రాణాలతో ఉన్నప్పుడు, ఆరోగ్యంతో ఉన్నప్పుడు, 4 మెతుకులు తింటున్నప్పుడు, భూమి మీద ఉంటున్నప్పుడే దేవుడు మనసుతో అంటున్నాడు, మీతో నేను మాట్లాడుతున్నాను, నా మాట విన్నవాడు బ్రతుకుతాడు, నా మాట వినలేనివాడు తుఫాన్లా కొట్టుకుపోతాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. సర్వాధికారి దేవుడిగా ఆ దినాన్ని పలికి ఉన్నాను, నేటి మీ మధ్య మాట్లాడుతున్నాను. బ్రతికిన వాడు నాతో ఉంటాడు, నడిచిన వాడు నాతో ఉంటాడు, నాతో ఉన్నవాడికి మరణమే లేదు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఆ దినము నుంచి ఈ రోజు వరకు కూడా మనుషుల జీవితాల్లో శ్రమలు, కష్టాలు, తెగులు, రోగాలు ఎందుకు ఈ లోకానికి వచ్చినాయి అంటే అవి దేవుడు పెట్టినవి కాదు. మనిషి దేవుడు మాట విన మనుషులమే నీకు వ్యతిరేకంగా లోకం మారిపోతుంది. ఏ ప్రకృతి నీకు అనుకూలంగా దేవుడు మార్చాడో, ఏ సూర్యుడు నీకు అనుకూలంగా దేవుడు మార్చాడో, ఏ చంద్రుని దేవుడు అనుకూలంగా మార్చాడో, ఏ కాలాన్ని ప్రభు అనుకూలంగా మార్చాడో, ఏ ఆహారికి అనుకూలం మార్చాడో, ఏ దినమైతే దేవుడు మాట మనిషి వినడం మానేస్తాడో, ప్రకృతికి అనుకూలంగా పనిచేయడు, సూర్యునికి అనుకూలంగా పనిచేయడు, చంద్రునికి అనుకూలం పనిచేయడు, నువ్వు తింటున్న తిండి నీకు ఆరోగ్యం ఇవ్వదు, బలాన్ని ఇవ్వదు, కానీ మరణం తెచ్చే ఆహారముగా ఈ లోకంలో మారిపోదు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు పని చేయమంటే భూమి పనిచేస్తుంది,
దేవుడు పని చేయమంటే సూర్యుడు పని చేస్తున్నాడు, దేవుడు చంద్రుడు పని చేస్తున్నాడు, దేవుడు పని చేయమంటే గాలి పని చేస్తుంది, దేవుడు పని చేయమంటే ప్రకృతి నీ కొరకు పని కారణం, నీ కొరకు నువ్వు బ్రతకాలి. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. ఏ దినమైతే దేవుడు మాట మనిషి వెండో మానేస్తాడో, అన్ని కలిగి ఉన్నప్పుడు అన్నీ నీకు దూరం అయిపోతాయి, అన్నీ నీకు శత్రువుగా మార్చబడతాయి, అన్నీ నీకు ఎదురుగా మార్చబడతాయి. క్షేమంగా ఉండడానికి కారణం, ఏ దేవుడు నీ కొరకు అన్ని సమకూర్చాడో, దేవుడు మాట బట్టి నీకు అనుకూలంగా ఉన్నాయి. ఏ దినమైతే క్షేమంగా ఉన్నప్పుడు, అన్ని కలిగి ఉన్నప్పుడు, దేవుడు నీతో మాట్లాడినప్పుడు, దేవుడి మాట వినకుండా ఉంటావో, నీకు అనుకూలంగా ఉన్న వాతావరణం నీకు వ్యతిరేకంగా మారిపోతుంది, నీకు అనుకూలంగా ఉన్న ప్రకృతి నీకు ఎదురుగా మారిపోతుంది, నీకు అనుకూలంగా ఉన్న ఆశీర్వాదం వ్యతిరేకంగా మారిపోతుంది, అనుకూలంగా ఉన్న ఆరోగ్యం, అనుకూలంగా ఉన్న మేలు, అనుకూలంగా సంపదలు నీకు వ్యతిరేకంగా అలా మారుతాయి. దేవుడు స్తోత్రం. వెంటనే కష్టాలు ప్రారంభించబడతాయి, బాధలు ప్రారంభించబడతాయి, కన్నీరు ప్రారంభించబడుతుంది, దుఃఖం ప్రారంభించబడుతుంది, రోగం ప్రారంభించబడుతుంది. ఎక్కడికి వెళ్ళినా జవాబు రాదు, ఎక్కడికి వెళ్ళినా సుఖము రాదు, ఎక్కడికి వెళ్ళినా కన్నీరు 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 కన్నీరు. చెప్పండి, కన్నీరు. దేవుడి స్తోత్రం. ఒక్క దేవుడి మాట ఉంటే అది మనకు ఉండేదా? ఒక్క దేవుడి మాట ఉంటే ఆ ఆరోగ్యం మనకు ఉండేదిగా? ఒక్క దేవుడి మాట ఉంటే గొప్పవాడిగా మారిపోతుంది కదా? ఒక్క దేవుడి మాట ఉంటే జీవితకాల ఆనందం కదా? ఒక్క దేవుడి మాట వింటే చాలు, నువ్వు అన్నీ కలిగి ఉన్నప్పుడు ఇంకెప్పుడు దీవెన నీకు దూరం కాదు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దేవుడి మాట నమ్మి ఆ ప్రాంతానికి వచ్చి అక్కడ నమ్మి నా బిడ్డ ఆ ప్రాంతానికి వచ్చి అక్కడ దేవుడు మాట నమ్మి నా ఇంటికి దేవుడు వస్తే, నా స్థలం దేవుడు వస్తే నా పంట పండుతుంది, నా జీవితం మేలు చూస్తుంది, మేము ఆనందిస్తాం. నమ్మకంతో పిలుచుకున్నావే, ప్రభు ఇచ్చిన వాగ్దానం అనుకున్న బిడ్డతో మీరు ఉంటారు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. మనిషి నమ్మితే ఎవరికి నీకు పెంట తప్ప. దేవుడి స్తోత్రం. దేవుడు నమ్మే వ్యక్తిగా మారితే, దేవుడికి లోబడుతూ ఉంటే కళ్ళల్లో కన్నీరు తుడుస్తాడు, గుండెల్లో బాధిస్తాడు, నీ అవమానం కొట్టు నిందలు తొలగిస్తాడు. ఎక్కడైతే ఏడుస్తున్నావు అక్కడ నిలబెట్టి గొప్ప దానిగా జీవితం మారుస్తావు. ఈ రాత్రి కాలం ముందు ఈ ప్రార్థన పెట్టుకున్న బిడ్డల జీవితాలతో దేవుడు అంటున్నాడు, నువ్వు అన్నీ కలిగి ఉన్నప్పుడు దేవుడు మాట వినడం నేర్చుకున్నావు కనుక అన్నీ నీతో ఉంటాయి. ఏ లోటు నీ కుటుంబానికి రాకుండా జీవితంలో లోటు లేని దేవుడు తీర్చి అన్ని విధాలుగా మేలు చేసి ఏ సంతానం అయితే కోరుకుంటున్నావో, నువ్వు కోరుకున్న దానికంటే ఒకరు చాలంటున్నావు. దేవుడు గంపిడి పిల్లలతో మిమ్మల్ని దీవిస్తాడు. దేవుడు స్తోత్రం. కలుగును కాకండి నేల కలిగిన దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా ఎందుకు కలగరమ్మా? జరిగించేవాడు, ఏర్పరిచేవాడు, మాట చెప్పేవాడు, కలగజేయేవాడు సృష్టిగా దేవుడేగా. మనుషులకు అసాధ్యమైనది ఉంటుంది కానీ దేవుడికి సమస్తము సాధ్యమే. మట్టి బుర్రతో ఆలోచించక నీ తండ్రి గుండెల్లో పెట్టుకొని నాకంటే దేవుడు గొప్పోడు, దేశము కంటే దేవుడు గొప్పోడు, ప్రపంచ దేవుడు గొప్పోడు, ఆయన నాకు మాట ఇచ్చాడు కనుక ఈ 2024 సంవత్సరం ముగింపులోపే ఒక బిడ్డతో నా కుటుంబం దేవుడు సనుకో. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రేమైన దైవజనమ, ఈ యొక్క ప్రాంతం కూడా దేవుడితో ఆశించమని కోరుకుని వచ్చాను. మీరందరూ కూడా దేవుళ్ళు గొప్పగా కోరుకుని వచ్చాను. ఎంతోమంది పిలుస్తున్న నేటి దినాల్లో సహోదరి పిలుపుని బట్టి దేవుడు విని ఈ ప్రాంతానికి వచ్చారు. మీరు చల్లగా ఉండాలంటే, పచ్చగా ఉండాలంటే, మేలుతో ఉండాలంటే, దీవులతో ఉండాలంటే, ఆరోగ్యంతో ఉండాలంటే, సంతోషంతో ఉండాలంటే, ఆ సంతోషం 10 రోజులు కాకుండా 100 ఏళ్ళ పాటు ఉండాలంటే తండ్రి మాట వినండి. దేవుని గుండెల్లో పెట్టుకోండి, ప్రభుని గుండెల్లో పెట్టుకోండి. ప్రభును కలిగిన వాడు పేదవాడిగా ఉండడు, ప్రభును కలిగిన వాడు అప్పుల్లో ఉండడు, ప్రభును కలిగిన వాడు తాగుబోతుగా ఉండడు, ప్రభును వ్యభిచారిగా ఉండడు, ప్రభును కలిగిన వాడు ఒకడికి దాసోహం ఉండడు. స్వతంత్రికి లోకములో గొప్పవాడిగా మారిపోతాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఆత్మ కలిగిన వాడిగా ప్రకటించి వెళ్ళిపోతున్నాను ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి. దేవుడు మీతో మాట్లాడి వెళ్తున్నాడు. ఒక కీ చెల్లిపోతున్నాడు. ఆ కీ ఏంటో తెలుసా? శ్యామకరంగా ఉన్నప్పుడే నన్ను అత్తుకో, మేలుకరంగా ఉన్నప్పుడు అత్తుకో, నీ జీవితాలు అన్నీ బాగున్నప్పుడే అత్తుకో, ఒంటిలో ఆరోగ్యం ఉన్నప్పుడే ప్రభువుని అత్తుకో,
₹4 ఇంట్లో ఉన్నప్పుడే ప్రభుని హత్తుకో. అలా హత్తుకుని వెళ్ళిపోతూ ఉంటే నీ రూపాయి నీకు ఉంటుంది, మరో రూపాయి కలుగుతుంటుంది. దేవుడి స్తోత్రం. అరెకర పొలం కలిగి ఉంటే ఆ కలిగి ఉన్నప్పుడు కూడా కాళ్ళ మాకు దేవుడి స్తోత్రం. దేవుని గట్టిగా పట్టుకు ప్రేమించు, ఇంకో ఎకరం కొంటావు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఒక బిల్డింగ్ కలిగి ఉన్నప్పుడు కూడా దేవుని అలాగే కలిగి ఉంటే మరో బిల్డింగ్ కడతాం. ఓ కూతురు కలిగి ఉంటే ప్రభు నడుస్తూ ఉంటే ఇంకో కొడుకుని కంటో. ఆరోగ్యం ఉన్నప్పుడు నడుస్తూ ఉంటే చచ్చే వరకు నీ జీవితంలో యాక్టివ్ పోదు, అనారోగ్యం రాదు. అన్ని విషయాల్లో కూడా జయించే శక్తితో మనందరం ఉంటాం. దేవుడి స్తోత్రం. అట్టి దీవెన మీకు కలుగుని మూసుకుందాం. దేవుడి స్తోత్రం. అందరూ కూడా మోకరిద్దాం. దేవుడి సన్నిధిలో ఈ రాత్రి కాలం ముందు సహోదరు కుటుంబాన్ని దేవుడు కోరుకొని ఆయన మనతో పలుకుతున్న మాట ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు అంటున్నాడు, మనిషి శ్యామకాలంలో ఉన్నప్పుడు నేను వారితో మాట్లాడుతుంటే నన్ను పట్టించుకుంటలేదు. నేను చెప్పిన మాట కనీసం వినే స్థాయిలో మనుషులు లేరు. నా మాటకు వారు లోబడకపోవడం వల్ల వారి జీవిత యాత్రలో ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు, ఎన్నో బాధలు వారు అనుభవిస్తున్నారని తండ్రి దేవుడు బాధపడుతూ ఉన్నాడు. ఆదాము మొదలుకొని నేటి కంప్యూటర్ మనిషి వరకు కూడా ఇదే తప్పు చేసుకుంటూ కష్టాలు, బాధలు, కన్నీళ్ళు, అనారోగ్యాలతో చీలా మెదజమే కాంస అభిషేక మారా యెహోషువ నా మాట భయం కలిగిస్తుంది. ఏ దేహంలో కొలువై మీ మధ్యకు వచ్చానో మీతోనే మాట్లాడుతున్నాను. భయపడకు నా కుమార్తె, సర్వాధికారిగా నీతో మాట్లాడుతున్నాను. నీ నోటి నిండా నవ్వుంచబోతున్నాను. మెదజమే కాంస అభిషేక రికంద్ర అభిషేక మారత. ఏది కావాలో కోరుకో నా కుమార్తె, అది నీకు అనుగ్రహించబడుతుంది. తండ్రి రాత్రికాల పలుకుతున్న మాటలు బట్టి నీకు వందనాలు. ఏ వాక్యం అయితే మీరు ఇస్తారో తండ్రి, దాన్ని అర్థం చేసుకునే మనస్సు నీ బిడ్డలకు దయచేయండి బాబు. నిజమే, మేము క్షేమంగా ఉన్నప్పుడు దేవుని నమ్మి ఉంటే ఈ అనారోగ్యం ఉండేవి కాదు కదా. మేము అన్నీ కలిగి ఉన్నప్పుడు దేవుడు మాటకు లోబడి ఉంటే ఈరోజు మా జీవితాలు అప్పుల్లో బాధల్లో ఉండేవి కాదు కదా. మమ్మల్ని క్షమించు నాయన. ఈ రాత్రి కాలమందు మరలా నీ చెయ్యి బలంగా పట్టుకోబోతున్నావు, నిన్ను అత్తుకోబోతున్నావు, నిన్ను గాఢంగా ప్రేమించబోతున్నావు. మమ్మల్ని ఆస్వాదించు తండ్రి అని ఎవరికి వారి చేతులు పైకెత్తి దేవుడి సన్నిధిలో నీ చెయ్యి ప్రభువుకు అప్పగించు. ఒకవేళ ఈ సమయంలో అనారోగ్యంతో ఉన్నావేమో, దేవుడికి చెయ్యి అప్పగించి నన్ను బాగు చేయి తండ్రి అని ప్రార్థన చేసుకో. అప్పుల వంటి పరిస్థితుల్లో ఉన్నావేమో, ఈ సమయమందు దేవుడితో మాట్లాడి నా చెయ్యి నీకు అప్పగిస్తున్నాను దేవా, నా అప్పులు తీయమని ప్రార్థించి. ఒకవేళ పిల్లలు లేక ఉన్నారేమో ఇక్కడ, ఈ సమయంలో ప్రభుతో మాట్లాడి నా తండ్రి నా చెయ్యి నీకు అందిస్తున్నానయ్యా, నా గర్భము దూరములు తెరుతండి ప్రార్థన చేసుకో. ఒకవేళ కుటుంబ సమస్యలతో, కుటుంబ బాధలతో నీవు ఉన్నావేమో, అయితే సమయమందు దేవుడికి చెయ్యి అందించి నా తండ్రి, నా కన్న తండ్రి, నా క్షేమంగా ఉన్నప్పుడు మైమర్చాను, నన్ను క్షమించను బాబు. నా కుటుంబం సమస్యలతో ఉందయ్యా, ఇబ్బందులతో ఉందయ్యా, అనారోగ్యంతో పడి ఉన్నాను తండ్రి, మనశ్శాంతి లేదు